Hi, congratulations, Volga videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ప్రభాసే కావచ్చు లేదంటే వాళ్ళే కావచ్చు, ఒక అడుగు వాళ్ళు దిగి, అంటే మీరు ఇప్పుడు దాకా అంటున్నారు ఎవరు రెస్పాండ్ కావట్లేదు అని, అమ్మ మీకు ఎంత ఖర్చు అయిందో అంతా నేను ఇచ్చేస్తానని ఒకవేళ ప్రభాస్ అంటే డబ్బుల పరంగా మీరు ఎలాంటి ఆన్సర్తో ఉన్నారు? తీసుకోవచ్చు కదమ్మా. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడ జనాలు ఏమంటారంటే వాళ్ళకి ఇచ్చింది తెలియదు చాలా మందికి. నీ మీద అభిమానమో, నా మీద అభిమానమో, మన ప్రభాస్ గారి మీద అభిమానమో, ఇంకొక ఆయన బంగా గారి మీద అభిమానమో, లేకపోతే పైన నిర్మాత మీద అభిమానులు ఉంటాయి కదా. వీళ్ళు వేసిన నాటకం అంతా డబ్బుల కోసం వేసిండ్రు, మేము డబ్బులు కాదు. నువ్వేమన్నాను ఈ డబ్బులు తీసుకొని మళ్ళీ మేము అది చేసినాం అనుకో, మేము డబ్బుల కోసమే చేసిన నాటకం అయినట్టు కనపడదు. ఆల్రెడీ ప్రస్తావన వస్తుంది ఇంటర్నెట్ లో, వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా. ఈ ఛానల్ ఏం మాట్లాడుతున్నాం, మా నోటీస్ మాకు రిటర్న్ ఏంటి, మా బతికేదో అంతే, 2 నెలలకు 3 నెలలకు లేదా మాకన్నా ముందు మీరు చేశారని ప్రూవ్ చేసుకోండి, మేము వదిలేసి వెళ్ళిపోతాం అంటున్నాం. అంతే అంతే. మరి అప్పుడు మేము ఈ నోటీస్ ఎత్తుకొని రమ్మంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. చేస్తున్నారు. మరి మేము ఊరికి చెప్పుకోవాలనేది చూద్దాం. మేము కూడా ఇంకా ఏమంటాం, సరే వాడు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మనిషికి సావు దరిదాపులకు వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, తప్పదు. అవును, పెద్దోళ్ళే, మేము కాదనలా, ఆయన ఏమి చేయలేము, మనం ఏం కాదనలా. ఈ విమర్శం అడుగుతుందంటే చిన్నోళ్ళు సినిమా చేయొద్దని దీనికి ఏమన్నా నేను తెచ్చుకున్నారా? మీ సినిమా కాదు మా సినిమా అని ఇన్నిసార్లు ఇన్ని ఛానల్ చెప్పుకున్నప్పుడు మీరు సమాధానం రాలేదు. సినిమా మాదే, ఎవరు మాదే, మా కష్టమే, ఎవరు ఏం రూపాయి ఇచ్చిందేం కాదు. ఏ పని చేసిన వాళ్ళకైనా రూపాయి కూడా మేము పర్వాలేకుండా ఇచ్చుకొని సినిమా లక్షణంగా చేసుకున్న సినిమా నువ్వు ఆపొద్దు. ఆపుతున్నావంటే వెళ్ళి 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 మొన్న ఏమంటుంది, ఇక్కడి నుంచి ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు మనం సపోర్ట్ చేయరు. మనం పోయి ఏదో అదేంటి నోటీసులు పోటీ చేద్దాం. నోటీసులు పోటీసులు ఇచ్చి ఇలా మనం వాళ్ళు ఎంత మనం ఎంత, మన రాష్ట్రానికి కాదు మొత్తానికి పేరు తెచ్చినవాడు మహారాజు, అదే ప్రభాస్ గారు. సినిమా పేరులోకి ఇప్పుడు మంచి పేరున్నాడు. వీళ్ళ మీద వాళ్ళు వేసినారని చెడ్డ పేర్లు, అది మాకు అవసరం లేదు. ఇంకా తప్పదైనప్పుడు ఏం చేయాలా? మన మనిషికి పితికి పట్టుకున్నప్పుడు ఏదో పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళి ఎదురు తిరుగుతుంది కుక్క కూడా, మనిషి కూడా ఎదురు తిరుగుతాం. మేము కూడా సావటమా ఎదురు తిరగటమా, ఇది లాస్ట్ క్వశ్చన్. పేరైతే మార్చుకోవడానికి వీళ్ళు కాదు, మార్చుకుంటే మేము దొంగలం పనికి మనం అయిపోతాం. మేము మార్చుకోము పేరు. అప్పుడైతే ఓరకనే మార్చుకుంటారు. ఒక్క మాట జస్ట్ ఇలాగని చెప్పుంటే టైటిల్ వచ్చినప్పుడు సెన్సార్ వచ్చినప్పుడు మా సినిమా పేరు పెట్టినారు ఏంది మీరు, ఈ సంగతి ఒక్క మాట, మాకు రూపాయి కూడా పని లేకుండా శుభ్రంగా అయ్యా మీకంటే మా గొప్పలు ఎవరు శుభ్రంగా పక్క తొలిగోళ్ళు కదా, మేము దొంగతనంగా చేయలేదు. వీధిలో పేపర్లకి చెరువులకి మొత్తానికి ఇచ్చి చదువుతాను. సిరిటీస్ నాటు మాది, సిరిటీస్ నాటు మాది. అప్పటి నుంచి తెలుసుకోవాలి. ఇవాళ తెలుసుకున్నారంటే మా ఊరు ఎవరైనా చెప్పుకుంటారే వాళ్ళు స్వయం పట్టిందిరా, వద్దంటే సినిమా తీసారు ఇలా వెళ్దాం కానీ మా ఊరు ఏమో చెప్పుకుంటారా అని మా డౌట్ కూడా ఉంది. ఇప్పుడు మేము అది అనుకోవాలి ఇంకా, అంతే కదమ్మా. మరి ఇప్పుడు ఇంక ఇలా కచ్చలేదు, మరి మాదేమో కంట్లో పడే సినిమా కూడా కాదు. మరి ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందనేది మాకు అర్థం కావడం. మా మీదకి ఆయన మా మీద కచ్చ కూడా లేదు, మాకేమో ఆయన ఖర్చు పెట్టుకోవడం కూడా కాదు. మమ్మల్ని పని చేయడం అర్థం కాకుండా ఉంది మాకు.